రెడీయా? అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్రమంతా ముందు తుఫానుతో అతలకుతలమవుతూ ఉంటే రోమ్ నగరం తగలబడితే నీరు చక్రవర్తి ఫిడల్ వాయించినట్లు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల పెళ్లి కోసం ముంబై పోతాడు. రాష్ట్రమంతా అతలకుతలమై లక్షల ఎకరాల పంట నష్టమై లక్షలాది మంది రైతులు ఈరోజు గోచపడతా ఉంటే అవేవి పట్టనట్లు బొంబాయి పోయి కాంగ్రెస్ నాయకుడు పెళ్లిలో విందు ఆరగించి అక్కడ సల్మాన్ ఖాన్ తోటి ఫోటో దిగి వైరల్ చేసుకుంటాడు. సల్మాన్ ఖాన్ తోటి ఫోటో దిగితే ఇక్కడ జూబ్లీస్లో ఓట్లు పడతాయి అనుకుంటాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి నీ పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసి కొంచెమైనా నేర్చుకో. అక్కడ మొంత తుఫానుతోటి బాధితులన్నీ ఆదుకోవడానికి వెంటనే ఏరియల్ సర్వేలో వెళ్ళి పంట నష్టాన్ని చూసి ఎక్కడికక్కడ సమీక్షలు చేసుకొని అధికారాన్ని అలర్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి కొంచెమైనా నేర్చుకోవాలి. మీరు ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున తుఫాన్ ప్రభావితం ఉంటే మీరేం పట్టనట్టుగా పెళ్లిళ్ళు పేరంటారనుకుంటా తిరుగుతున్నారు. మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ప్రాంతంలో ఏప్రిల్ మే నెలలో కూడా అకాల వర్షాలు పడ్డాయి. యాసంగి పంట నష్టమైతే దాదాపు అప్పుడు 60,000 ఎకరాల భూమి పంట నష్టం జరిగిందనంటే అప్పుడు ఎన్యుమరేషన్ చేపించి ఎకరా 10,000 రూపాయలు ఇస్తానని స్వయంగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఒక రూపాయి అకౌంట్లో పడలే. దాని తర్వాత మీరు చూసినట్లయితే దాదాపుగా మొన్న కూడా 2,50,000 ఎకరాల పంట నష్టం జరిగిందని ఎన్యుమరేషన్ జరిగింది. కేవలం అధికారులను స్టేట్మెంట్ ఇవ్వడం, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి వెంటనే లెక్కలు తెప్పించుకోవడం, మళ్ళీ చేతులు దులుపుకోవడం తప్ప రైతులను ఆదుకోవాలన్న గోస యాస కనీసం ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. రైతుల గోస పట్టించుకునేటువంటి ఆలోచన ముఖ్యమంత్రికి ఏనాడు ఉండదు. ఏ రైతుల ఓటు దండుకొని ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు రేవంత్ రెడ్డి, అదే రైతులను విస్మరిస్తూ వాళ్ళ కష్టాలలో కొంతవరకైనా కూడా నేను ఉన్నానని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయనటువంటి ముఖ్యమంత్రి దాదాపుగా మొన్నటికి మొన్న జరిగినటువంటి వరి పంట నష్టం కానీ, మక్కల నష్టం కానివ్వండి, టర్మరిక్ కూడా నష్టం జరిగింది, అన్ని పంటలకు నష్టం జరిగింది. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటి వరకు ఒక్కరికి కూడా పంట నష్ట పరిహారం ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, దాదాపు అకాల వర్షాల వలన మీరు ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని లక్షల ఎకరాల భూమికి పంట నష్టం జరిగింది, ఎన్ని లక్షల మంది రైతులు నష్టపోయినరో, మరి ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా ఎంతమంది రైతులు మీరు ఆదుకున్నారు, ఎన్ని లక్షల ఎకరాలకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినారో, కాంపెన్సేషన్ ఇచ్చినారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డికి ప్రతి అంశంలో కూడా రాజకీయం కనపడుతుంది. ఏ రోజు కూడా ప్రజల్ని ఆదుకోవాలని, రైతుల్ని ఆదుకోవాలని, ఈ రాష్ట్రానికి మేలు చేయాలన్న ఆలోచన మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఏ రోజు కూడా ఉండదు. ఒక వరి పంట వేయాలంటే కనీసం 30,000 ఎకరానికి 30,000 పెట్టుబడి కావాలి. రైతులు ఈరోజు నిన్ననే నేను నిజామాబాద్ వెళ్ళొచ్చిన, పండించిన పంట ఎంతో కష్టపడి పండించినటువంటి పంట ఎకరానికి 35 క్వింటాలు వస్తుంది, కనీసం 20 క్వింటాలు కూడా ఈసారి రాలేదు. విపరీతమైనటువంటి అధిక వర్షపాతం వల్ల వచ్చిన 20 క్వింటాలు కూడా కొనుగోలు కేంద్రాలకు తరలించిన తర్వాత ఈ అకాల వర్షం వల్ల పూర్తిగా తడిచిపోయి ధాన్యం అంతా నీళ్ళల్లో ఉంటే రైతులు బాధపడుతున్నటువంటి సన్నివేశాలు చూస్తుంటే ఎవరన్నా చలించిపోవాల్సిందే. మరి అంత బాధలో ఈరోజు రైతులు ఉండి ప్రభుత్వం వైపు సాయం చేస్తారని ఎదురు చూస్తూ ఉంటే కేవలం పేపర్ స్టేట్మెంట్లకి పరిమితమవుతారు తప్ప
మీరు ఏ రోజు కూడా రైతులను పట్టించుకున్న పాపన పోలేదు. ఇప్పటి వరకు ఒక రూపాయి కంపెన్సేషన్ ఇవ్వాలన్న ఆలోచన మీకు లేదంటే ఎంత దుర్మార్గమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నదో ఇంతకన్నా నిదర్శనం ఇంకొకటి లేదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు వెంటనే వరి పంటకు 30,000 రూపాయలు ఎకరానికి నష్టపరిహారం చెల్లించాల్సిందే. ఖచ్చితంగా మీరు 30,000 ఎకరానికి పంట నష్ట పరిహారం చెల్లించే వరకు భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. అవసరమైతే దీని మీద మేము ఉద్యమానికి కూడా మేము ఆలోచన చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రతిసారి కేవలం ముసలి కన్నీళ్లు కార్చడం, ఊరికే హెలికాప్టర్లో గాలి తిరుగుడు తిరిగి వచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తా ఉన్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో మాయిశ్చర్ 17% ఉండాలా, తడిచిన ధాన్యం కొనుగోలు చేయమని చెప్పేసి అక్కడ కొనుగోలు కేంద్రాల్లో రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మరి రైతు ఎంతో కష్టపడి పండించిన పంట ఆరబెట్టిన తర్వాత కూడా ఇప్పుడున్నటువంటి అట్మాస్ఫియర్కి అక్కడ మాయిశ్చర్ వస్తలేదు. చివరకు సగం ధరకు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకు అమ్ముకునేటువంటి దుస్థితి వచ్చింది. కొన్ని చోట్ల ప్రైవేట్ వాళ్ళు కూడా తడిసిన ధాన్యం అని చెప్పేసి కొనే పరిస్థితులు లేరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు రైతులను ఆదుకోకుంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మీకు ఏమైనా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎట్లా గెలవాలా, నీ పదవి ఎట్లా కాపాడుకోవాలన్న ఆలోచన మాత్రమే ఉన్నది. దానికోసం నువ్వు బొంబాయి పోయి సల్మాన్ ఖాన్తో ఫోటో దిగుతావా, లేకుంటే ఒక మ్యాచ్ ఫిక్సర్ తీసుకొచ్చి మంత్రి పదవి ఇప్పించుకుంటావా? ఏదో ఒక రకంగా మైనార్టీ ఓట్ల కోసం నువ్వు చేస్తున్నటువంటి ఈ ఆట ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా గమనిస్తున్న సంగతి తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ తెలుసు అజరుద్దీన్ ఎవరు. అసదుద్దీన్కి ఇట్లా బంధుత్వం ఉన్నది. ఇదే అజరుద్దీన్ గతంలో క్రికెటర్గా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కోవడమే కాదు, ఆయన జీవితకాలం క్రికెటర్గా బహిష్కరించబడినటువంటి ఒక దేశ ద్రోహానికి పాల్పడినటువంటి ఒక వ్యక్తి. ఆయనను దేశద్రోహిగా పిలిచారు. అలాంటి వ్యక్తి జీవితకాలం బహిష్కరించినటువంటి వ్యక్తిని మీరు కాంగ్రెస్ పార్టీ ఆదరించి మైనార్టీ ఓట్ల కోసం ఒకసారి ఎంపీ చేస్తారు. ఈరోజు ఎమ్మెల్యే కాకుండా ఎమ్మెల్సీ కాకుండా డైరెక్ట్గా క్యాబినెట్ మంత్రిగా ఆయనను ప్రమాణ స్వీకారం చేపిస్తారంటే మీ ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి ఉన్నదని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కేవలం మైనార్టీ ఓట్ల కోసం నీవు చేస్తున్నటువంటి అరాచకాలు ఒక్కటొక్కటిగా ప్రజలు గమనిస్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయి అనగానే మైనార్టీ ఓట్ల కోసం బంజారా హిల్స్లో పెద్దమ్మ గుడి కూలగొడతారు. మైనార్టీల మెప్పు కోసం పెద్దమ్మ గుడిని కూలగొడతారు. మైనార్టీల మెప్పు కోసం ఖబరాస్థాన్ల కోసం ఎకరాల భూమి ఇవ్వడానికి సిద్ధపడతారు. అది డిఫెన్స్ భూమి అని చెప్పేసి వాళ్ళు ఆపితే ఇంకెక్కడ భూమి ఉంటే అక్కడ ఖచ్చితంగా మైనార్టీలకు ఇవ్వడానికి అధికారులను ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో వెతకమంటారు. మైనార్టీల మెప్పు కోసం ఎకరాలు ఖబరస్థాన్లకు ఇవ్వడానికి సిద్ధపడతారు. కానీ పేదవాడు ఇల్లు కట్టుకుందామంటే వాళ్ళకి ఇల్లు కట్టించడానికి ఒక 100 గజాల జాగ ఇవ్వడానికి మీకు చేతులు రావు. ఈరోజు మొన్నటికి మొన్న గోరక్షకుడిని తుపాకీతో కాల్చి చంపే ప్రయత్నం చేసి తుపాకీతో కాల్స్తే కూడా ఆయన మీద ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే దాని వెనుక అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు కాబట్టి. మరి ఆయన కాపాడుతున్నది అసదుద్దీన్ ఓవైసా? ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి లా అండ్ ఆర్డర్ని పర్యవేక్ష చేస్తున్నది ముఖ్యమంత్రి లేకుంటే అసదుద్దీన్ ఓవైసీ అని అడుగుతున్నా. ఈ రాష్ట్రంలో డిఫాక్టో హోమ్ మినిస్టర్గా అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే పనిచేస్తున్నాడు తప్ప రేవంత్ రెడ్డి కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒకటొకటిగా సంఘటనలు చూడండి మీరే. మొన్నటికి మొన్న బైన్సాలో ఒక కానిస్టేబుల్ మీద కత్తితో దాడి జరుగుతుంది. నిజామాబాద్లో ఒక అధికారి మీద పోలీస్ కానిస్టేబుల్ని కత్తితో పొడిచి చంపేస్తారు. ఇక్కడ గోరక్షకుడి మీద బందూకుతో కాలుస్తారు. అన్ని ఒకే వర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఒకే వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఇతర వర్గానికి చెందినటువంటి వ్యక్తుల మీద జరిగినటువంటి దాడిగా మేము చూస్తా ఉన్నాం. మరి దీనిలో ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేవలం మైనార్టీ ఓట్ల కోసం
వాళ్ళను కాపు కాస్తున్నాడు, వాళ్ళని రక్షిస్తున్నాడు. ఇలా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మీద పాయింట్ షర్ట్ కనబడుతుంది కానీ లోపల షేర్వాణి వేసుకున్నాడు. అసదుద్దీన్ ఓవైసీ మీదికెళ్ళి షేర్వాణి వేసుకుంటే రేవంత్ రెడ్డి లోపలికి వెళ్ళి షేర్వాణి వేసుకొని తిరుగుతున్నాడు. మైనార్టీ ఓట్ల కోసం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశం మొత్తం అభిమానించి 100 కోట్ల మంది ఆరాధించేటువంటి క్రికెట్ని మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా దేశ ప్రతిష్టను భంగం కలిగించి మ్యాచ్ ఫిక్సర్గా పట్టుబడ్డటువంటి ఒక దేశ ద్రోహిని నువ్వు ఇలా మంత్రి మండలికి తీసుకున్నావంటే మైనార్టీ ఓట్ల కోసం ఎంత దిగజారుడు పనిచేసినావో దీన్ని బట్టి స్పష్టమవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గెలవకుంటే ముఖ్యమంత్రి పదవి పోతుందని భయంతో రేవంత్ రెడ్డి ఎట్లన్నా జూబ్లీహిల్స్ గెలవాలని ఆ 1,00,000 ఓట్లు మైనార్టీ ఓట్లు ఒక్క సైడు రాల్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగానే ఉన్నది తప్ప అది కూడా ఎన్నడూ లేనట్ల ఒకవైపు ఎన్నికలు జరుగుతూ ఉంటే, ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతూ ఉంటే మైనార్టీ ఓటును కన్సాలిడేట్ చేసుకోవడానికి అజరుద్దీన్ తీసుకుపోయి ఈరోజు గవర్నర్ బంగ్లాలో పోయి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. నేను ఒకటే అడుగుతున్నా, మీరు మజ్లిస్ కాంగ్రెస్ ఆడుతున్నటువంటి నాటకం ఇది. 2023లో ఇదే అజరుద్దీన్ నిలబడ్డప్పుడు ఎంఐఎం క్యాండిడేట్ని పెట్టినటువంటి మజ్లిస్ ఈరోజు మజ్లిస్ ప్రపోజ్ చేసినటువంటి నవీన్ యాదవ్ను గెలిపించడానికి మీరు ఎంఐఎం క్యాండిడేట్ని అభ్యర్థిని ఎందుకు నిలపలేదని అడుగుతున్నా. గతంలో ఈ నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎంఐఎం పార్టీకి వెళ్ళి పోటీ చేసిండు కాబట్టి, అసదుద్దీన్కి పెంపుడు వ్యక్తి కాబట్టి అసదుద్దీన్ ఓవైసీ ఆయన ప్రపోజ్ చేసి టికెట్ ఇప్పించుకున్నాడు కాబట్టి తన దారు స్థలంలో కట్టేసుకొని కూర్చోవచ్చు కాబట్టి ఈరోజు జనరల్ ఎలక్షన్లో నువ్వు ఎంఐఎం అభ్యర్థిని పెట్టి ఈరోజు నవీన్ యాదవ్ నిలబడితే మాత్రం కాంగ్రెస్ వ్యతిరేకంగా ఓట్లు డివైడ్ కావద్దని ఎంఐఎం అభ్యర్థిని నిలపలేదంటే ఈరోజు మజ్లిస్ కాంగ్రెస్ కలిసి ఇది పోటీ చేస్తున్నట్టు కాదని అడుగుతున్నా. ఈరోజు అదే ఓవైసీ నిన్ను గెలిపించాలంటే కాంగ్రెస్ పార్టీకి మా మైనార్టీలు ఓట్లు వేయాలంటే నా బామ్మర్ది అసదుద్దీన్ ఓవైసీకి టికెట్ ఇప్పి అని చెప్పేసి ఆయన బామ్మర్దికి ఈరోజు మంత్రి పదవి ఇప్పించుకున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నా. అసదుద్దీన్ ఓవైసీ గారు బామ్మర్ది అయినటువంటి అజరుద్దీన్కి ఈరోజు టికెట్ ఇప్పించుకొని ఎమ్మెల్సీ కాకుండా ఎమ్మెల్యే కాకుండా డైరెక్ట్గా క్యాబినెట్లో మంత్రి పదవి ఇప్పించుకున్నాడంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ ఈరోజు ఎవరి చేతిలో ఉన్నదో స్పష్టమవుతున్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అర్థమవుతున్నది. కాంగ్రెస్ పార్టీలో మంత్రి మండలిలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాలనుకున్నా అది ఓవైసీ ద్వారానే అది సాధ్యమవుతుందని చెప్పేసి ఈరోజు అజరుద్దీన్ ఓవైసీ ద్వారా తన మంత్రి పదవి తెచ్చుకున్నట్టుగా స్పష్టమవుతున్నది. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు కేవలం మైనార్టీ ఓట్ల కోసం మీరు చేస్తున్నటువంటి డ్రామాలు ఖచ్చితంగా రేపు ప్రజలు గమనిస్తారు. మీరు ఏ రకంగానైతే మైనార్టీ ఓట్ల కోసం తాపత్రయపడతా ఉన్నారో, హిందువులను పూర్తిగా విస్మరిస్తూ ఉన్నారో, అదే వర్గం ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తుంది. రేపు జూబ్లీహిల్స్లో ఖచ్చితంగా ప్రజలు ఆలోచించి ఓటేస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి చర్య, రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం
ఈరోజు హిందువులంతా నిశ్చితంగా గమనించడమే కాకుండా రేపు మీకు దిమ్మ తిరిగేటువంటి తీర్పు ఇవ్వబోతున్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ముస్లిం ఓట్ల కోసం హిందువుల మాన ప్రాణాలతో పాటు మనోభావాలతో చెలగాటమాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిందిగా నేను మీ ద్వారా జూబ్లీహిల్స్ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అజరుద్దీన్కి మంత్రి పదవికి బీఆర్ఎస్కి సంబంధం ఏందో నాకు అర్థం కాలేదు. భట్టి గారు బహుశా మరి ఏం ఉద్దేశించి మాట్లాడారు కానీ నేను న్యూస్లో చూస్తూ ఉన్నాను. శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు, రాజ్యాంగం మాకు కూడా తెలుసు, రాజ్యాంగాన్ని మేము కూడా చదువుకున్నామని. కొంచెం మా శ్రీధర్ బాబు గారు భట్టి విక్రమార్క గారు రాజ్యాంగాన్ని ఎక్కువనే చదివినట్టున్నారు. కాబట్టి ఒకవైపు కాన్స్టిట్యూషన్తో పాటు ఎథికల్ పాలిటిక్స్ కూడా ఉంటాయి. ఎథికల్ పాలిటిక్స్ అనేటివి చాలా కీలకమైనట్టుగా భావించాల. ఒకవైపు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా జూబ్లీహిల్స్లో, మరి మరోవైపు అదే జూబ్లీహిల్స్లో పోటీ చేసినటువంటి అజరుద్దీన్ని ఈరోజు మంత్రిమండలిలోకి తీసుకొని ఒక వర్గాన్ని మెప్పు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఖచ్చితంగా ఇది రాజ్యాంగ విరుద్ధంగానే మేము భావిస్తాం. ఒకవేళ రాజ్యాంగంలో ఈ క్లాజ్ లేదని వాళ్ళు తప్పించుకొని ప్రయత్నం చేసినా కూడా ఎథికల్గా వాళ్ళు చేసేది పెద్ద తప్పు అనేది వాళ్ళకు తెలుసు, ప్రజలు అది నిశ్చితంగా గమనిస్తున్నారు. గుజరాత్లో మేము ఎప్పుడు చేయలేదు, ఎక్కడ చేయలేదు. ఎప్పుడు కూడా అక్కడ ఏమనంటే 20 రోజుల ముందు, ఎన్నికలకు 20 రోజుల ముందు మంత్రిమండలిలో తీసుకోవడం అది వేరు. ఇక్కడ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో పూర్తిగా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్స్ అయిపోయి విత్డ్రాల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సందర్భంగా అదే నియోజకవర్గం చెందినటువంటి పోటీ చేసినటువంటి అజరుద్దీన్ని మీరు మంత్రిమండలికి తీసుకోవడం అనేది మేము తప్పుగా భావిస్తూ ఉన్నాం. అదే మీరు తీసుకోవాలనుకుంటే 2 సంవత్సరాల నుంచి మరి ఎందుకోసం తీసుకోలేదు? 2 సంవత్సరాల నుంచి అదే ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసి మీరు తీసుకోవాలనుకున్న అవకాశం ఉన్నా తీసుకోకుండా ఈరోజు కేవలం ఓట్ల కోసం, లేకుంటే అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పిండు కాబట్టి అక్బరుద్దీన్ ఓవైసీ మా ఓట్లు కావాలంటే మా వాడికి మీరు మంత్రి పదవి ఇస్తేనే నా ఓట్లు వేపిస్తాను బ్లాక్మెయిల్ చేసింది కాబట్టి మీరు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. అంటే మీరు ఒక రకంగా బ్లాక్మెయిల్కి తలొగ్గి మీరు మంత్రి పదవి ఇచ్చారుగా మేము భావిస్తూ ఉన్నాం. అండ్ రెండోది, శ్రీధర్ బాబు గారు స్టేట్మెంట్ ఏంటంటే మా ఇష్టం వచ్చిన మేము చేసుకుంటాం, మేము ఏది దోస్తే అది చేసుకుంటాం అన్నట్టుగా శ్రీధర్ బాబు గారు మాట్లాడడం కూడా సమంజసం కాదని భావిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రెడీయా? అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్రమంతా ముందు తుఫానుతో అతలకుతలమవుతూ ఉంటే రోమ్ నగరం తగలబడితే నీరజ్ చక్రవర్తి ఫిడల్ వాయించినట్లు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల పెళ్లి కోసం ముంబై పోతాడు. రాష్ట్రమంతా అతలకుతలమై లక్షల ఎకరాల పంట నష్టమై లక్షలాది మంది రైతులు ఈరోజు గోచపడతా ఉంటే అవేవి పట్టనట్లు బొంబాయి పోయి కాంగ్రెస్ నాయకుడు పెళ్లిలో విందు ఆరగించి అక్కడ సల్మాన్ ఖాన్ తోటి ఫోటో దిగి వైరల్ చేసుకుంటాడు. సల్మాన్ ఖాన్ తోటి ఫోటో దిగితే ఇక్కడ జూబ్లీహిల్స్లో ఓట్లు పడతాయి అనుకుంటాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి నీ పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు చూసి కొంచెమైనా నేర్చుకో. అక్కడ మొంత తుఫానుతోటి బాధితులన్నీ ఆదుకోవడానికి వెంటనే ఏరియల్ సర్వేలో వెళ్ళి పంట నష్టాన్ని చూసి ఎక్కడికక్కడ సమీక్షలు చేసుకొని అధికారాన్ని అలర్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి కొంచెమైనా నేర్చుకోవాలి. మీరు ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున తుఫాన్ ప్రభావితం ఉంటే మీరేం పట్టనట్టుగా పెళ్లిళ్ళు పేరెంటాలు అనుకుంటా తిరుగుతున్నారు. మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ప్రాంతంలో ఏప్రిల్ మే నెలలో కూడా అకాల వర్షాలు పడ్డాయి. యాసంగి పంట నష్టమైతే దాదాపు అప్పుడు 60,000 ఎకరాల భూమి పంట నష్టం జరిగిందనంటే అప్పుడు ఎన్యుమరేషన్ చేపించి ఎకరా 10,000 రూపాయలు ఇస్తానని స్వయంగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. కానీ ఇప్పటి వరకు ఒక రూపాయి అకౌంట్లో పడలే. దాని తర్వాత మీరు చూసినట్లయితే దాదాపుగా మొన్న కూడా 2,50,000 ఎకరాల పంట నష్టం జరిగిందని ఎన్యుమరేషన్ జరిగింది. కేవలం అధికారులను స్టేట్మెంట్ ఇవ్వడం, పేపర్ స్టేట్మెంట్ ఇచ్చేసి వెంటనే లెక్కలు తెప్పించుకోవడం, మళ్ళీ చేతులు దులుపుకోవడం తప్ప రైతులను ఆదుకోవాలన్న గోస యాస కనీసం ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. రైతుల గోస పట్టించుకునేటువంటి ఆలోచన ముఖ్యమంత్రికి ఏనాడు ఉండదు. ఏ రైతుల ఓటు దండుకొని ఈరోజు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు రేవంత్ రెడ్డి, అదే రైతులను విస్మరిస్తూ వాళ్ళ కష్టాలలో కొంతవరకైనా కూడా నేను ఉన్నానని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయనటువంటి ముఖ్యమంత్రి దాదాపుగా మొన్నటికి మొన్న జరిగినటువంటి వరి పంట నష్టం కానీ, మక్కల నష్టం కానివ్వండి, టర్మరిక్ కూడా నష్టం జరిగింది, అన్ని పంటలకు నష్టం జరిగింది. కానీ ముఖ్యమంత్రి మాత్రం ఇప్పటి వరకు ఒక్కరికి కూడా పంట నష్ట పరిహారం ఇవ్వాలన్న ఆలోచన చేయలేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, దాదాపు అకాల వర్షాల వలన మీరు ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని లక్షల ఎకరాల భూమికి పంట నష్టం జరిగింది, ఎన్ని లక్షల మంది రైతులు నష్టపోయినరో, మరి ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా ఎంతమంది రైతులు మీరు ఆదుకున్నారు, ఎన్ని లక్షల ఎకరాలకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినారో, కాంపెన్సేషన్ ఇచ్చినారో ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డికి ప్రతి అంశంలో కూడా రాజకీయం కనపడుతుంది. ఏ రోజు కూడా ప్రజల్ని ఆదుకోవాలని, రైతుల్ని ఆదుకోవాలని, ఈ రాష్ట్రానికి మేలు చేయాలన్న ఆలోచన మాత్రం రేవంత్ రెడ్డి గారికి ఏ రోజు కూడా ఉండదు. ఒక వరి పంట వేయాలంటే కనీసం 30,000 ఎకరానికి 30,000 పెట్టుబడి కావాలి. రైతులు ఈరోజు నిన్ననే నేను నిజామాబాద్ వెళ్ళొచ్చిన, పండించిన పంట ఎంతో కష్టపడి పండించినటువంటి పంట ఎకరానికి 35 క్వింటాలు వస్తుంది, కనీసం 20 క్వింటాలు కూడా ఈసారి రాలేదు. విపరీతమైనటువంటి అధిక